సినీ పరిశ్రమలో బయోపిక్లు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక బయోపిక్ వస్తూనే ఉంటుంది. సినీ పరిశ్రమలోని గొప్ప వ్యక్తులే కాక అన్ని రంగాల్లోని పలువురు ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఒకప్పటి దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ కూడా తీస్తారని గతంలో వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. 1992 నుంచి 2002 వరకు దాదాపు 10 సంవత్సరాలు తెలుగు, కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది సౌందర్య. ఒకప్పుడు మహానటి సావిత్రి గురించి ఎలా చెప్పుకున్నారో ఆ తర్వాత సౌందర్య గురించి అలా చెప్పుకున్నారు. తన నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ అనుకోకుండా ఓ హెలికాప్టర్ ప్రమాదంలో అర్ధాంతరంగా 2004లో మరణించింది. ఆమె మరణం అభిమానుల్లో, తెలుగు ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో తీరని లోటును ఏర్పరిచింది. సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఇంకా ఆమె నటనని, ఆమెని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్ గా తెరకెక్కిస్తామని పలు వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో, నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నేను కొంచెం సౌందర్య గారిలా ఉన్నాను అనేవాళ్లు. ఒకవేళ నేను అలాగే ఉన్నాను అనిపిస్తే సౌందర్య గారి బయోపిక్ లో నటించాలని ఉంది. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఇప్పుడు మరోసారి సౌందర్య బయోపిక్ చర్చగా మారింది. నటించడానికి రష్మిక రెడీగా ఉంది. మరి సౌందర్య బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి. సౌందర్య అభిమానులు కూడా ఆమె బయోపిక్ రావాలని కోరుకుంటున్నారు. సౌందర్య బయోపిక్ వస్తే సావిత్రి బయోపిక్ మహానటిలాగే అది కూడా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచిపోతుంది.